వస్తున్నా హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఫంక్షన్స్ అయితే అయిపోయినాయి. ఫంక్షన్లని వీడియోలు చూస్తున్నారు కదా, చాలా చాలా థ్యాంక్స్. చాలామంది వీడియోలు చూస్తున్నారు, చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఉన్న చిన్న దాంట్లోనే బాగా చేశారని చెప్పి డెకరేషన్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేశారని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మ మా నాన్న కూడా ఈరోజు వెళ్తున్నారు. యాక్చువల్గా మా చెల్లి ఫంక్షన్ రోజు వెళ్ళిపోయింది, సాయంత్రం చందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అవును, ఆ రోజు వెళ్ళింది కదా, తినంగానే వెళ్ళిపోయింది, తీసుకొని వెళ్ళారు. తర్వాత రోజు వీళ్ళ అమ్మమ్మ వెళ్ళింది. ఇంకా ఈరోజు మా అమ్మ మా నాన్న కూడా వెళ్తున్నారు. మా అమ్మ వచ్చిన రోజు బాగానే ఉంది, వెళ్ళే రోజు డల్గా వెళ్తుంది. ఎందుకంటే వాతావరణము బాగా కూల్ ఉండడం వల్ల మా అమ్మకి బాడీ పెయిన్స్, హెడ్ ఎక్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అందులో ఒకటి ఇక్కడ ఏంటంటే స్టంట్ వేసేది కదా, ఆ స్టంట్ వేయడం వల్ల కొంచెం వాకింగ్ కానీ లేకపోతే ఎండ గాలి ఇదంతా కూడా ఉండాలి. ఇందులోకి ఎటు నుంచి ఏ గాలి రాదు, మొత్తం డబ్బాలు పెట్టి ప్యాక్ చేసినట్టే ఉంటది. అక్కడ కొంత టైట్ గాను నిద్ర పట్టట్లేదండి. అని కూడా చెప్తూనే ఉన్నా, ఉండు మంచిగా చేత అయినప్పుడు వెళ్ళమంటే కూడా అక్కడ పోతేనే నాకు మంచిగా అవుతుంది అని చెప్పి ఇప్పుడు వెళ్తుంది. కాకపోతే ఇంకా మా తమ్ముడిని దింపేసిరమ్మన్న కార్లో, నా కారు వేసుకొని వెళ్ళి దింపేసిరా. నాకేమో నేను వెళ్దాం అనుకున్నా కానీ నాకు పని ఉంది. ఆ పని ఉండడం వల్ల నేను వెళ్ళట్లేదు. మా తమ్ముడు చెప్తే మా తమ్ముడు మా నాన్న కూడా రెడీ అవుతాడు. ఇప్పుడు వెళ్ళి దింపేసి వచ్చేస్తాడు మళ్ళా. అది మనదాల్ ఫంక్షన్ మంచిగా ఆనందంతో వచ్చింది. వెళ్ళేటప్పుడేమో ఢిల్లీకి వెళ్తుంది. లాస్ట్ టైం కూడా అంతే అయింది. అంటే ఇంతకుముందు ఎన్ని రోజులు వచ్చినా 15 రోజులు 20 రోజులు ఒక్కొక్కసారి 4 రోజులు కూడా ఉండేవాళ్ళు. కానీ ఈ వాతావరణం నడవలేక అప్పుడప్పుడు జలుబు చేసేది. అప్పుడు వస్తున్నా ఈసారి ఇంత చల్లగా ఉన్న జలుబు చేయలేదు, కానీ బాడీ బాగా ఇంట్లో ఫ్రీగా. అక్కడైతే నడుస్తారు కదా, కొంచెం ఎంతకైనా పెద్దగా ఉంటది కదా ఇంతకంటే. ఎండ మెయిన్ వేడి ఖమ్మంలో ఇప్పుడు కూడా ఇంత చల్లగా లేదంట, కొంచెం హీటే ఉందంట. ఆ వాతావరణం వీళ్ళకి సెట్ అవుతుంది, గాలి కూడా ఫ్రెష్ గా వస్తుంది. ఇందులోనే ఇక్కడే ఉండాల్సి వస్తుంది కాబట్టి సరే. బాక్స్ వాటర్ బాటిల్ పెట్టా, అరిసెలు వేసా, ఒక 4 లడ్డు, కార సుట్టలు వేసా. తింటే పడట్లేదు, మంచి అడివే సెట్ అయినాక తినవచ్చు. ఎప్పుడైనా సగం రోజు సగం అయినా బాక్స్ లో పెట్టుకొని. అందులో మందుల కవర్ లోనే వేసిన. ఆరెంజ్లు ఎట్లా అనిపిస్తే గొంతు ఆరెంజ్ అని ఆపిల్. ఇప్పుడు ఈ సిటీలో కార్లో వెళ్ళేసరికి ఇంకా ఎట్లా ఉంటది మళ్ళా. అసలు దానికంటే నడిచిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఆ కడుపులో ఇప్పటికి కారులో నిమ్మకాయ ఒకటి తీసుకున్నారు. దీవెన వాళ్ళు లేరు, స్కూల్కి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత మా దీవెన ఈరోజు ఫస్ట్ డే. వెళ్ళేటప్పుడు నేను వచ్చేదాకా ఉండవా అని అన్నది. మా అమ్మ వాళ్ళు పోయేటప్పుడు ఫుల్గా పడుకుంది, తలస్నానం చేసి. ఫంక్షన్ నెక్స్ట్ డే వీడియో చూసి నాకెప్పుడు బాగా చెప్పారు, అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు పోయారు వీడియో చూపిస్తా అంటుంది.